హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా చేసిన ఎగ్ రైస్ సూపర్గా రావాలంటే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే మీ రుచికి సరిపడా కారం. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఎగ్స్ అన్నది వేసుకోవాలండి. నేను 2 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదండి. మనకి ఎగ్ రైస్లో ఎగ్స్ అన్నది కాస్త పెద్ద పెద్ద పీసులుగా ఉంటేనే బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి. తర్వాత మనం కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఎగ్స్ పెద్ద పెద్ద పీసెస్గా ఉన్నాయి. ఇలా ఉంటేనే ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఆచి చికెన్ మసాలా వేసుకోవాలండి. దీన్ని వేయడం వల్ల ఎగ్ రైస్ చాలా చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ చేయకండి. నేను ఒక ప్యాకెట్ మొత్తం వేసాను. ఇదైతే 5 రూపీస్ ప్యాకెట్ అండి. ఇప్పుడు రైస్ అన్నది వేసుకుంటున్నాను. రైస్ అయితే పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసుకొని ఈ మసాలా ఎగ్ మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మటుకు హైలో పెట్టుకోండి. అప్పుడే మంచి స్మోకీ ఫ్లేవర్తో ఎగ్ రైస్ అన్నది సూపర్గా కుదురుతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లి దింపేయడమేనండి. సింపుల్గా చేసిన సూపర్ టేస్ట్తో ఉండే ఈ ఎగ్ రైస్ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.